సో మెటీరియల్ పీడిఎఫ్లో అందజేస్తున్నా అండి. ఈరోజు మన క్వశ్చన్కి ఆన్సరు. సో మొత్తం దాని లిమిటేషన్స్ ఏముంటే హౌ టు ఓవర్కమ్ ఒకసారి స్టడీ చేసి 150 వర్డ్స్లో దీన్ని ఈజీగా మీరు తీసుకురావచ్చు. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అన్నీ అందజేయడం జరిగిందండి. క్లాసెస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఈ సర్వీస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు అందించబడుతుంది. క్లాసెస్తో పాటు మెటీరియల్ని కూడా మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేసాం. సో సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా దానిని ప్రశ్న జవాబు క్వశ్చన్ ఆన్సర్ రూపంలో మీకు మెటీరియల్ కూడా అందజేయటం జరిగింది. మెటీరియల్తో పాటు కరెంట్ రిలేటెడ్ అంశాలు ఎక్కడ ఉన్నాయో అవి కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను. వాటితో పాటు అభ్యర్థులు ఇక్కడ మెయిన్స్ అంటేనే రైటింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవటము. సో అక్కడ ఏ విధంగా ఆన్సర్ ప్రజెంట్ చేయటము అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. సో దానికి అనుగుణంగా అభ్యర్థులకి ఆన్సర్స్ రాయించి, క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయించి దానిని మీ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసుకొని కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ కూడా అందజేస్తూ వచ్చాను. అయితే డ్యూ టు ఈ లాక్డౌన్ కారణంగా కొంత గ్యాప్ అన్నది ఆ టైంలో ఏర్పడింది, ఒక 2 months. దాన్ని ఇప్పుడు మళ్ళీ కవర్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇంకా జవాబు ఏమి రాయాలి, ఎలా మొదలు పెట్టుకోవాలి, అందులో ఏ అంశాలు ఉండాలి, ఇలా ప్రశ్నకి జవాబు రాయటం, క్వశ్చన్కి ఆన్సర్ రాయటం కష్టంగా ఉండే ప్రతి అభ్యర్థిని కూడా వాళ్ళ యొక్క రియలైజ్డ్ పొటెన్షియల్, అంటే వాళ్ళలో సామర్థ్యం ఉన్నది, కాకపోతే సరైన డైరెక్షన్లో తీసుకొని కొన్ని రోజులు వాళ్ళని ఇలా చేయబట్టుకొని కొంత దూరం తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకొని వెళ్తే ఇక వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ దారిన నడిచే వాళ్ళు నడుస్తారు, పరిగెత్తే వాళ్ళు పరిగెడతారు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను మీకు అందజేస్తున్నాను. సో అది ప్రతి అంశాన్ని కూడా నేను చాలా స్పష్టంగా అందజేస్తున్నాను. ఇక్కడ ఈ ఏదైతే ఆన్సర్ని ఎట్లా రాసుకోవాలి, కొంత లాంగ్ టైం పడుతుంది, 48 గంటలు పడుతుంది, కొందరికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఏమీ రాని వాళ్ళకి ఇక్కడి నుంచి ఇట్లా స్టెప్ వేశారనుకోండి, సో మంచి రిజల్ట్స్ అనేది మీరు చూసుకుంటారు. సో అందులోనే స్టెప్ బై స్టెప్ నేను మీకు అందజేస్తూ వస్తున్నా. సో ఇవి ప్రశ్నలు, వీటికి నువ్వు ఇట్లా ఆన్సర్ రాయాలని ఒక స్పష్టత ఉన్నప్పుడు ఎగ్జామ్ హాల్లో కూడా అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో మీరే చెప్తారు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశామని. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా మీలోకి నేను తీసుకొని వస్తున్నాను. సో చూద్దాం. సో ఈ పేపర్ 3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్లో యూనిట్ 6లో ఒక క్వశ్చన్ చెప్పాను, 7లో ఒక క్వశ్చన్ చెప్పాను, 8లో యూనిట్ 8లో ఒక క్వశ్చన్ చెప్పడం ఈరోజు జరుగుతూ వస్తుంది. ఇంకా మిగిలిన అంశాలు కూడా నేను మీకు అందజేస్తూ వస్తాను. ఆల్రెడీ దీని మీద క్లాసెస్ ఇచ్చాను, మెటీరియల్ కూడా ఉంది. అయినా కానీ ఇప్పుడు నీ పని ఏమిటి అంటే, ఇప్పుడు ఇనీషియల్గా ఉన్నప్పుడు ఇది ప్రశ్న, ఈ ప్రశ్నకి నువ్వు క్లాస్ వింటావు. క్లాస్ వినంగానే నేను ఏదైతే మెటీరియల్ నీకు పంపానో దానిని చదువుతావు. నీకు పంపిన మెటీరియల్ ఈ క్లాస్ విన్న తర్వాత 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. టైం ముందు పెట్టుకొని చూసుకో, 5 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదండి. సో 5 నిమిషాల్లో నీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఆ తర్వాత నువ్వు పెన్ను పెట్టి రాస్తే కరెక్ట్గా 10 నిమిషాల్లో ఆ ఆన్సర్ మొత్తం రాయగలుగుతావు. సో అభ్యర్థికి ఎప్పుడైతే స్పష్టత ఉంటుందో, క్వశ్చన్ మీద ఆన్సర్లో ఏమి రాయాలో స్పష్టత ఉంటుందో, క్లారిటీ, అప్పుడు రాసే సమయము 10 to 12 minutes, ఇంకా ఇంతకన్నా తక్కువే పడుతుంది, 100 to 150 words. నీ మైండ్లో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఎంతసేపు ప్రజెంట్ చేస్తావు, చాలా చక్కగా ప్రజెంట్ చేస్తావు, అది ఇప్పుడు నీకు వస్తుంది. సో యూనిట్ 8 చూస్తే డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నాడు, అంటే అభివృద్ధి ప్రక్రియ. ఈ అభివృద్ధి ప్రక్రియలో ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ, ఎన్జిఓస్ అండ్ అదర్ స్టాక్ హోల్డర్స్. దేశము కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చేయాలి అంటే, సో కాన్స్టిట్యూషన్ పరంగా మనకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉన్నది డెమోక్రటిక్ ప్రాసెస్లో. ఈ 3 కాకుండా 4th పిల్లర్, సాధారణంగా అయితే మీరు సోషల్ మీడియా అని ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి సివిల్ సొసైటీ, ఎన్జిఓస్, స్టాక్ హోల్డర్స్, వీళ్ళన్నది ప్రధాన పాత్ర పోషిస్తారు
రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకొని వెళ్ళటానికి. మీరు హిస్టరీ క్వశ్చన్స్ రాసిన, పాలిటీ క్వశ్చన్స్ రాసిన, ఎకనామీ క్వశ్చన్స్ రాసిన, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ రాసిన ఏ ఆన్సర్లో అయినా కానీ ఇది కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సింపుల్గా ఒక లైన్ అర్థం చేసుకోండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది చేశాడు, కేంద్ర స్థాయిలో చేయటం జరిగింది, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ చేశాడు. సరే, రేపు అది చట్టంగా వచ్చి ఏదేదో జరుగుతూ వస్తుంది. ఆ చట్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జ్యుడిషియరీ కవర్ చేస్తుంది, లేకపోతే జ్యుడిషియరీ ఏమి మాట్లాడదు, సైలెంట్గా అది అమలు అయిపోతుంది. సో ఈ సమయంలో రాజ్యాంగ స్ఫూర్తిని మనము అందుకోగలుగుతామా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సక్సెస్ అవుతుందా అంటే కాదు, కానే కాదు. అంటిల్ అండ్ అన్లెస్ ఎప్పటి వరకు అయితే ప్రత్యక్షంగా దాని నుంచి ప్రభావం పొందే వాళ్ళు ఉంటారో, అంటే పీపుల్, ప్రజలు, వాళ్ళు పరిపాలనలో భాగస్వామ్యం అవ్వాలి. సో ప్రజలు పరిపాలనలో భాగస్వామ్యము అవనంత వరకు ఏ చట్టము కానీ, ఏ ఎగ్జిక్యూషన్, ఏ కార్యాచరణ అమలు కానీ సక్సెస్ఫుల్, విజయవంతము కాలేవు. సో ఈ అంశాలని, అంటే ప్రజల్ని పరిపాలనలో భాగం చేయటం కోసము లెజిస్లేచర్ తను చేసే పని తను చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ తను చేసే పని చేస్తుంది. ఈ రెండు చేయలేని పని ఈ ఫోర్త్ పిల్లర్ ఏదైతే ఉంటుందో అది చేస్తుంది. అందుకే ఇక్కడ టైటిల్ చాలా స్పష్టంగా పెట్టాడు, డెవలప్మెంట్ ప్రాసెస్, అభివృద్ధి ప్రక్రియలో ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ. రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఏ విధంగా ఉండాలి, ఎన్జిఓస్ ఏ విధంగా ఉండాలి, స్టాక్ హోల్డర్స్ ఏ విధంగా ఉండాలి. నువ్వు ఏదో ఒక చేయూత పథకం అని తీసుకొని వచ్చావు. సో ఆ చేయూత పథకంలో లబ్ధిదారులు ఎవరికి ఆ చేయూత పథకం అందించాలి? సో ప్రజలు ప్రత్యక్షంగా ఆ చేయూత పథకంలో పాల్గొనకపోతే ఆ పథకం యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో అది నీరు గారిపోతుంది. ఈరోజు మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుతున్నది ప్రభుత్వం. సో మహిళా సాధికారత అంటే ఎవరైతే మహిళలు ఎంపవర్డ్ లేరో, సాధికారత లేరో, అంటే వాళ్ళకి సామాజికంగా, ఆర్థికంగా రావలసిన హక్కులు వాళ్ళకి అందటం లేదో వాళ్ళని చైతన్యపరచాలి. ఇదిగో నీకు ఈ హక్కు ఉన్నది, ఇలా నువ్వు ఈ హక్కుని దీని ద్వారా పొందవచ్చు అని ఆ మహిళల్ని చైతన్యపరిచి, ఆ మహిళలకి నువ్వు చేయూత పథకాన్ని ప్రభుత్వం ఇట్లా అందిస్తుందని ఇట్లా స్పష్టత ఇవ్వగలిగితే ఆ మహిళ ప్రభుత్వం ద్వారా పొందే లబ్ధి పొందగలుగుతుంది. ఆ చేయూత పథకము సక్సెస్ అవుతుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సక్సెస్ అవుతుంది, ఇంకో చట్టము సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక నీకు మొత్తం ఈ ప్రాసెస్లో, అభివృద్ధి ప్రక్రియలో ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ అన్నది చాలా కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. ఇక్కడ ఏ యూనిట్ నువ్వు టచ్ చేసినా కానీ, సో ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ పథకము కానీ ఏది కానీ విజయవంతము కాదు. మీరు హిస్టరీ తీసుకున్నా కానీ అది. ఉదాహరణకి మగధ రైజ్ అయిందని చెప్తాం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా ఒక మహాసామ్రాజ్యం మగధ ఆవిర్భవించింది అంటాం. సో మగధ అంత పెద్ద సామ్రాజ్యం అవటానికి జరాసంధుడు లాంటి ఒక మంత్రి సపోర్ట్ ఇచ్చాడా, లేకపోతే టెక్నాలజీ అయినా ఆ రోజు ఇనుముని కనుక్కోవటం వల్ల వచ్చిందా, లేకపోతే ఎలిఫెంట్స్ ఆర్మీలో ఉపయోగించటం వల్ల వచ్చిందా, లేదా అతి గొప్ప రాజైన మోడీ, ఇక్కడ చీఫ్ మినిస్టర్స్ లాగా ఆ రోజు అజాతశత్రువు లాంటి ఒక గొప్ప రాజు వలన వచ్చిందా అంటే అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఆ రోజు అక్కడ మగధలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజు వాళ్ళు ఆ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యకపోతే మగధ అనే ఒక మహాసామ్రాజ్యం ఆవిర్భవించేది కాదు. బుద్ధుడు ఎంతో గొప్పతనం చేశాడు, ఎన్నో ఇవన్నీ ప్రీచెస్ చేశాడు, పీస్ అన్నాడు, ఎక్సెట్రా XYZ ఇచ్చాడు. సో పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఆ రిలీజన్లో లేకపోతే, ప్రజలు దానిని ఆమోదించి, బౌద్ధ సూత్రాలని, జైన సూత్రాలను ఆమోదించి అమలు చేయకపోతే, వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతే ఏది సక్సెస్ అనేది కాదు. అశోక ద గ్రేట్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అశోక ఎంపైర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సోషల్ హార్మోనీ, సో పబ్లిక్ పార్టిసిపేషన్. అందుకే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజ్యం ఏమి చేయదలుచుకుందో ఆ సందేశాన్ని మొత్తము స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చేయదలుచుకుందో ఆ కమ్యూనికేషన్ ప్రజలతో పంచుకొని ప్రజల భాగస్వామ్యాన్ని కోరాడు. కాబట్టి అశోక ది గ్రేట్ అయ్యాడు, అక్బర్ ది గ్రేట్ అయ్యాడు.
ఏ ఆస్పెక్ట్ అయినా తీసుకోండి, రాజ్యాంగ పరిషత్తు ఒక అద్భుతమైన రాజ్యాంగం రావడానికి ప్రజలకి అవసరం ఏంటి? ఆ రోజు ఎన్నో సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ జరిగినాయి, క్యాస్ట్ మూమెంట్స్ జరిగినాయి, క్లాస్ మూమెంట్స్ జరిగినాయి, ఎడ్యుకేషన్ మూమెంట్స్ జరిగినాయి, లాంగ్వేజ్ మీద మూమెంట్స్ జరిగినాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోగలిగాము కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్దదైన అవసరాలకి తగ్గట్టుగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనం రూపొందించుకోగలిగాము. 1950లో భారతదేశము ఈ విదేశాల నుంచి తిండి గింజల్ని కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక వ్యవస్థలో. అలాంటి ఆర్థిక వ్యవస్థలో రైతుల్ని భాగస్వామ్యం చేసుకొని గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక ఫండాన్ని మనం తీసుకొని వచ్చి రైతుల భాగస్వామ్యంతో ఈరోజు 270 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తీసుకురాగలిగాం, బఫర్ స్టాక్ మెయింటైన్ చేయగలిగాం. ఇంకా లాక్డౌన్ 1 ఇయర్ ఉన్నా కానీ ప్రజలు ఆకలికి అల్లాడకుండా చూసుకోగల సత్తా భారతదేశానికి ఏర్పాటు చేసుకోగలిగింది. ఈరోజు ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అనార్గనైజ్డ్ సెక్టార్కి వాళ్ళు మేము రూపాయికి ఈ బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా ఈ మైగ్రెంట్ లేబర్కి ఇస్తున్నాం అన్నారు. దాని అంతటికీ ఈ రోజు కాదు కారణము, ఆ రోజు అక్కడ రైతులు భాగస్వామ్యము చేయటం వల్ల 66లో హరిత విప్లవం అని దానికి ఒక పేరు పెట్టుకొని వాళ్ళందరూ భాగస్వామ్యమై ఆ ఆర్థిక వ్యవస్థను ఇంత దూరం తీసుకురాగలిగారు. కాబట్టి ఈరోజు ఇలాంటి ఈ కాంటింజెన్సీ సిచ్యువేషన్లో కూడా మనం సస్టైన్ అవ్వగలుగుతున్నాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ directly or indirectly depends on the role of civil society. ఈరోజు ఈ పదం మనం వాడుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచో కూడా పరిపాలనలో అది మౌర్యులు అయి ఉండొచ్చు, మగధ అయి ఉండొచ్చు, మొఘల్స్ అయి ఉండొచ్చు, బ్రిటిష్ కాలం అయి ఉండొచ్చు, నేడై ఉండొచ్చు. పరిపాలనలో భాగస్వామ్యమైంది. బ్రిటిష్ కాలంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయలేదు కాబట్టే బ్రిటిష్ వాడిని పరాయి దేశం అన్నాడు. మొఘల్స్ పరాయి దేశం వాళ్ళే వచ్చింది, కానీ మొఘల్స్ని మనం పరాయి దేశం అంటారు. భారత సంస్కృతిలో ఒక భాగంగా తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? వాళ్ళు ప్రజల భాగస్వామ్యం తీసుకొని పరిపాలన చేశారు కాబట్టి. ఈరోజు కూడా నీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ క్వశ్చన్ పేపర్లో ఇక్కడ నీకు ఇస్తాడు, మొఘల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో ద రోల్ బ్రిటిష్ వాడు ఇవ్వలేదు, అందుకే దాన్ని కూడా ఇచ్చాడు. ఇవ్వకపోవటం వల్ల జరిగిన నష్టం ఏంటి, ఇవ్వటం వల్ల వచ్చిన లాభం ఏమిటి? సో ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏది కూడా సో ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ చుట్టే నడుస్తూ ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం అనేది కీలక పాత్ర. ఇది నువ్వు ఎస్ఐ రైటింగ్లో ఉపయోగించుకోవచ్చు, ప్రతి చోట కూడా నువ్వు ఉపయోగించుకోవచ్చండి. సో దీని మీద ప్రశ్న నీకు ఎలా అడుగుతాడు, సో ఆ ప్రశ్నకి నువ్వు ఏం ఆన్సర్ రాయాలి. ఈ సమయం వరకు నీకు సివిల్ సొసైటీ మీద ఏం రాయాలో తెలవకపోయినా కానీ ఈ క్లాసు విన్న తర్వాత ఖచ్చితంగా నువ్వు ఈ 5 పాయింట్స్ 6 పాయింట్స్ అక్కడ నువ్వు ప్రజెంట్ చేసి వస్తే చాలు, నీకు రావాల్సిన స్కోర్ అన్నది వచ్చి తీరుతుంది. ఏమి రాయాలో తెలవదు. సో 10 మార్కులకి నీకు 10కి 10 అయితే రావు అక్కడ ఎంత రాసినా కానీ. సో ఇక్కడ 10కి 5 నుంచి 6 మార్కులు నీకు రావాలి. సో 5 నుంచి 6 మార్కులకి నీ స్కోర్ని ఎలా తీసుకుని వెళ్ళాలి. సో క్లియర్గా సివిల్ సొసైటీ ఏం పాత్ర నిర్వహిస్తుందో నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అక్కడ వచ్చే ప్రశ్న ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి నీకు ఇప్పటివరకు 0 నాలెడ్జ్ ఉన్నా కానీ ఇప్పుడు దీని మీద ఒక పూర్తి అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండగలుగుతావు. సో ఆ సమయంలో 10కి నువ్వు 1 లేకపోతే 0 వచ్చేదానికన్నా 10కి కనీసము 3 నుంచి 4 మార్కులు మినిమం అయినా కానీ తీసుకురాగలుగుతావు. మినిమం. ఎందుకంటే నేను గతంలో కూడా తెలియజేశాను, నీకు బ్లూ ప్రింట్ అనేది ఇస్తారు. నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఈ విధంగా ఉంటే ఒక 10 మంది ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసుకోవటం జరుగుతుంది. ఈ ఆన్సర్లో ఉండే పాయింట్స్, వాళ్ళు ఇచ్చే పాయింట్స్ ఒక పాయింట్ వాళ్ళు బ్లూ ప్రింట్ అంటాం, దాన్ని రూపొందించుకుంటారు. ఈ పాయింట్స్కి నీ ఆన్సర్లో ఉండే పాయింట్స్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా నీకు స్కోర్ అనేది వస్తుంది. సో ఆ పాయింట్స్ని నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి ఇక నీకు ఇక ఏం చేయాలో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లే. విన్నావు, స్పష్టత తెలిసింది, ఎక్కడ ఫోకస్ చేయాలో ఆన్సర్ తెలిసింది, అక్కడ ఆ పాయింట్ని తీసుకుంటావు, ప్రశ్న నీకు అర్థమవుతుంది. ప్రశ్నకు అనుగుణంగా ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ రెలవెంట్ ఆన్సర్ రాస్తావు. ఇర్రెలవెంట్ రాయవు, రెలవెంట్ ఆన్సరే రాస్తావు. క్లియర్? సో
ఇవంతా కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి ఇంత మీకు నేను ఫీడ్బ్యాక్ అందజేస్తున్నామండి. ఆల్రెడీ గతంలో ఇచ్చాము. సో ఇప్పుడు ఇంకెవరైనా కొత్తగా ఉన్నా కానీ వాళ్ళు కూడా అందుకుంటారు. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ దేర్ పొటెన్షియల్ అండి. నేను చాలా బలంగా నమ్ముతాను ఒక అంశాన్ని, ఈరోజు చెప్పడం కాదు. మీరు నా క్లాసెస్ గతంలో చూసినా ఏ అభ్యర్థి కూడా అసమర్థంగా ఉండడు. అతనిలో బలమైన శక్తి ఉంటుంది. కాకపోతే దే హ్యావ్ టు రికగ్నైజ్, అతను గ్రహించగలగాలి లేదా ఆవిడ గ్రహించగలగాలి. చేయగలుగుతాం. ఒక్క అడుగు వేశారంటే అద్భుతాలు సృష్టిస్తారు. ఎవరికో రాత్రి ఐఏఎస్ కారు, రాత్రి గ్రూప్ 1 ఆఫీసర్ కారు. ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు సివిల్ సొసైటీ గురించి చూస్తే, సివిల్ సొసైటీ ద రోల్ ఏ విధంగా ఉంటుంది? అభివృద్ధి భారతదేశంలో లేదా ఏదైనా దేశంలో అన్నట్టుగా అడిగితే, సివిల్ సొసైటీ అభివృద్ధి ప్రక్రియలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుందో వివరించుము, ఎక్స్ప్లెయిన్ అడుగుతారు. లేదా సివిల్ సొసైటీ యొక్క పాత్ర అభివృద్ధి ప్రక్రియలో ఏ విధంగా ఉంటుందో చర్చించండి అంటాడు. ఇక చర్చించండి అన్నప్పుడు ఈ విధమైన పాత్ర పోషిస్తుంది, కానీ ఇలాంటి పరిమితులు ఉండటం వలన ఇది పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోతుంది. అందుకని దీనిని ఇట్లా చేసుకోగలిగితే అంటే అవుట్కమ్ కూడా నువ్వు చెప్పి తీరాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు డైనమిక్స్ అన్నది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. ఆ ప్రిపరేషనే అలాంటిది. సో ఈ సమస్య ఉన్నది, ఒకటే సింపుల్ లైన్, ఈ సమస్య ఉన్నది, ఈ సమస్యకి ఇది అవుట్కమ్, అలా చేస్తే ఇది బెనిఫిట్ అందుతుంది. ఇదే పాయింట్, ఇదే సూత్రము, ఒకటే సూత్రము. దీని లాభాలు ఇవి, దీని లోపాలు ఇవి. లోపం ఉండటం వల్ల ఇది ఇలా పనిచేయలేకపోతుంది. ఈ లోపాలని ఈ విధంగా సరిచేయి, ఇలా లబ్ధి పొందుతాం. ఆ ఫండాలో తీసుకొని వెళ్ళండి, సక్సెస్ అవుతారు. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. విమర్శనాత్మకమైన పరిశీలన చేయండి. సివిల్ సొసైటీ అన్నది, దాని ప్రజా సంఘాలు అంటాం తెలుగులో, ప్రజా సంఘాల యొక్క పాత్రని, విమర్శనాత్మక చర్చని తీసుకురండి, విమర్శనాత్మక పరిశీలన చేయండి అన్నాడు అనుకోండి. సో ఇది చాలా చక్కగా చేస్తుంది. కానీ ఈ కారణాల వలన, లిస్ట్ ఇచ్చేస్తాను ఇప్పుడే నీకు, ఈ కారణాల వల్ల ఇది పని చేయలేకపోతుంది. సో ఈ కారణాలు నిర్మూలన చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కంక్లూజన్ ఎప్పుడు కూడా పాజిటివ్తో కనెక్ట్ చేయి, ఆన్సరు కంక్లూడ్ అవుతుంది. క్లియర్? సో ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ ఆన్సర్ రాసే స్థాయి అయితే, ఈ క్లాస్ విని ఆన్సర్ మెటీరియల్ చదివి నువ్వు ఒక్కసారి పెన్ను పేపర్ పెడితే మాత్రం తప్పదు గురి. తప్పిందంటే నువ్వు చేసే ప్రాసెస్లోనే ఏదో తేడా ఉన్నది. సో దాన్ని కొంచెం మాడిఫై చేయి. ఈ సాటర్డే మనము సండే ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేసుకోబోతామో దాంట్లో అభ్యర్థి పూర్తి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, టైం పెట్టుకోవాలి. నేను ముందే చెప్పాను, టైంకి అనుగుణంగా అతను ప్రజెంటేషన్ చేయాలి. ఆ కారణం చేత ఇవన్నీ కూడా నేను ఇంత తీసుకొని వెళ్తున్నా. సివిల్ సొసైటీ, ప్రభుత్వము ఫస్ట్ రిలవెన్స్ ఏంటి, ఏ విధంగా ఇది రోల్, ఎలాంటి పాత్ర పోషిస్తుంది, పాత్ర, రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ అది చూద్దాం. మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రభుత్వ లోపాలని ఇది ఎత్తి చూపిస్తూ వస్తుంది. ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. ఈ కోవిడ్ ఇలాంటి సమయంలో ప్రభుత్వం వాళ్ళు చాలా విచక్షణగా వ్యవహరించడం చాలా సందర్భాల్లో చూసాం. ఆ సమయంలో అది రిక్వైర్డ్. అలా లేకపోతే కరోనా ఏదైతే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, విచక్షణ అనేది అక్కడ చూపించాల్సి వస్తుంది. అదే నార్మల్ సమయంలో కూడా అలాంటి విచక్షణ చూపిస్తే, డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి కదా అని అట్లా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రజా సంఘాలు ప్రశ్నిస్తాయి. ఇది తప్పు, మానవ హక్కుల్ని నువ్వు ఉల్లంఘిస్తున్నావు, వాడిని అలా కొట్టడం తప్పు రోడ్డు మీద. ఈవెన్ అమెరికాలో ఈ బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు జాతి వివక్షత ఉద్యమాలు నడుస్తున్నాయి. అక్కడ రన్ చేస్తున్నది ఎవరు? సివిల్ సొసైటీస్. సో నల్లవాళ్ళు తెల్లవాళ్ళ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ అక్కడ యాక్షన్ లేదు, అది పొలిటికల్ కలర్ అద్దింది. కానీ నల్లవాళ్ళు అన్న కారణం చేతను ఇంకోటి ఏదో అక్కడ మానవ హక్కులకి ఉల్లంఘన జరిగింది. పాయింట్ అది. సో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఇది ముఖ్యమైన పాత్ర.